వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో ద్వారా వైసీపీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఈ మేనిఫెస్టో ఎంతవరకు దోహదపడుతుంది, ఈ మేనిఫెస్టో ప్లస్సా మైనసా అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ 2019 మేనిఫెస్టో అది 95% అని ఒకళ్ళు, లేదు 99% అని ఒకళ్ళు, అక్కడక్కడే కొంత చూసాం, అది అయిపోయింది. కనీసం ఇప్పుడు 2024 మేనిఫెస్టో అయినా సరే కూర్చొని సరిదిద్దుతారేమో అంటే అది కూడా కనిపించలేదు. అసలుకి ఈ మేనిఫెస్టో ద్వారా అసలుకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, మేనిఫెస్టోకి ముందు మేనిఫెస్టో తర్వాత ఎలా ఉందంటారు సినారియో? ఇప్పుడు అసలు ఎలక్షన్ మేనిఫెస్టో అనేది ఎందుకు ఇస్తారంటే ఇది ఎన్నికల ప్రణాళిక. నేను మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ప్రజలకి ఇది చేస్తాము, దీనివల్ల రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది, అందుకని మీరు మా పార్టీకి ఓట్లు వేయండి అని అడగటం ఇదొక ఇక్కడ ప్రధాన ఉద్దేశం. ఈ ప్రక్రియలో ఎట్లా మారిపోయింది అంటే కొన్ని హామీలు ఇవ్వటం, ఆ హామీల ద్వారా ప్రజల్ని ఓటర్లను ఆకట్టుకోవటం, ఓట్లు సంపాదించుకోవటం, ఇది జరుగుతుంది. దీన్ని కూడా మనమేం తప్పు పట్టలేము, ఎందుకంటే అల్టిమేట్గా పార్టీ గెలవాలని ప్రతి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అంతకుముందు నవరత్నాలు అని ఇచ్చాడు. అంతకుముందు ఎన్నికల్లో ప్రజలు అందరూ ఏమనుకున్నారంటే ఆల్రెడీ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి దాదాపుగా 143 ప్రోగ్రామ్స్ ఉండేవి అప్పటికి. అంటే కొన్ని కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ మీద ఇచ్చేవి, రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఇచ్చేవి, ఇట్లా 143 స్కీమ్స్ ఉండేవి. ఇవి కాకుండా ఎస్సీ, ఎస్టీ వాళ్ళ కోసం అంటే బడ్జెట్లో వాళ్ళకి కేటాయించిన నిధులు వాళ్ళ కోసం మాత్రమే ఖర్చు పెట్టే విధంగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అని ఉంటుందన్నమాట. ఈ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన నిధులు ఎస్సీ, ఎస్టీలకే ఖర్చు పెట్టాలి. వాళ్ళు ప్రజలు ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే మన నిధులు మనకే ఉంటాయి, మన పథకాలన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ అదనంగా ఈ నవరత్నాలు ఇస్తాడని అనుకున్నారు. ఆ స్కీమే నవరత్నాలు వస్తాయి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు అందరూ. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే అధికారంలోకి రాగానే ఆ 143 స్కీములు జోలికి పోలే. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్లు అవన్నీ చెత్త తీసేయన్నాడు. కేవలం నవరత్నాలు మాత్రమే ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు అర్థమైంది ప్రజలకి, మనం మోసపోయాము, మనకేంటి ఆ స్కీములు వచ్చి ఇది ఎక్స్ట్రా వస్తుందని మనం అనుకుంటే ఈయన ఇంతవరకే ఇస్తున్నాడు, అవన్నీ తూచి అన్నాడు అని అప్పుడు ప్రజలకు అర్థమైంది. ఆ తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత క్రమక్రమంగా రావటం మొదలుపెట్టింది. ఈ రోజున ఎట్లా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి ఏదన్నా చెప్తే వాళ్ళు చెప్పేవాళ్ళ అనే స్థాయికి ప్రజలు వచ్చేసారు. ఎందుకు? వాళ్ళు మోసపోయారు ఇక్కడ. ఇప్పుడు నీకు ఎవరైనా చదువుకున్న పిల్లాడు ఉన్నాడు, విదేశీ విద్యా పథకం, డాక్టర్ అంబేద్కర్ విదేశీ విద్యా పథకం అని ఉండేది, అది తీసేసాడు, అది ఇంప్లిమెంట్ చేయలే. అంటే ఇప్పుడు గుర్తొచ్చింది కాబట్టి ఒకటి చెప్పా, ఇటువంటివి 143 స్కీములు ఉన్నాయి, అన్నీ ఆపేసేసి మొత్తం నేను బటన్ నొక్కుతున్నా మీరు డబ్బులు తీసుకోండి అంటే ఆ డబ్బులతో ఏం చేయాలి, ఆ డబ్బులు ఎందుకు ఉపయోగపడతాయి? అది కూడా అందరికీ ఇస్తున్నావా? అందరికీ ఇవ్వట్లా. ఒక 100 మంది ఉంటే, ఒక ఊళ్ళో 100 మంది అర్హులు ఉంటే అందులో నుంచి నీ ఎమ్మెల్యే చెప్పినవాడు, నీ వాలంటీర్ రికమెండ్ చేసిన వాడు, వాళ్ళకి ఒక 15 మందికో 20 మందికో నువ్వు ఈ బెనిఫిట్స్ ఇస్తున్నావు. అర్హులైన మిగిలిన 80 మంది సంగతి ఏంటి? 80 మంది సంగతి ఏంటంటే వీళ్ళు ఈ 15-20 మంది ఖచ్చితంగా నాకు ఓట్లు వేస్తారు, మా ఎమ్మెల్యే చెప్పిన మనుషులు, వాలంటీర్ చెప్పిన మనుషులు, అంటే ఈ వాలంటీర్ క్యాస్ట్ వాళ్ళు రిలీజియన్ వాళ్ళు అయి ఉంటారు. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి?
ఇది సమాజంలో జరుగుతున్న డ్యామేజ్ జగన్మోహన్ రెడ్డికి. మామూలుగా అయితే ఇంత డ్యామేజ్ జరిగి ఉండేది కాదు. ఏది, మీరు కనుక ఏదో స్కీమ్ పెట్టేసి ఈ స్కీమ్ని అధికారులకు ఇచ్చేసి మీరు అర్హులైన వాళ్ళకి ఇవ్వండి అని చెబితే కూడా జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు జరిగినంత డ్యామేజ్ జరిగి ఉండేది కాదు. కానీ ఇతను ఏం చేశాడు అంటే 2019లో గెలిచిన తర్వాత నెక్స్ట్ డే నుంచే గెలిచాడు కదా, అవును, ఓ 4 ఏళ్ళు సక్రమంగా పరిపాలించి 5వ సంవత్సరంలో ఎలక్షన్ల ఇయర్లో ఏదన్నా స్కీములు పెట్టుకుంటారు. ఇతను ఏం చేశాడు, నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ నేనే గెలవాలి అన్న ఉద్దేశంతో నేను ఈ గవర్నమెంట్ డబ్బులన్నీ దోచి వాళ్ళకి పెడతా కొంతమందికి, అవును, వాళ్ళు నా ఓటు బ్యాంక్ లాగా పడుంటారు అని అనుకున్నాడు. మిగిలిన ప్రజలందరూ విరోధులు గారు. మీరు అన్నట్టు అది అందరికీ ఇచ్చుంటే ఈరోజు ఇంత డ్యామేజ్ ఉండేది కదా. కొంతమందికి ఇచ్చేసరికి అదంతా పాకిద్దిపోద్ది కాబట్టి చాప కింద నీరులాగా ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అధికారుల చేతికి ఇచ్చినట్టయితే లబ్ధిదారుల ఎంపిక బాధ్యత ప్రభుత్వాధికారులు చేసినట్టయితే అర్హత ఉన్న వాళ్ళకి ప్రయారిటీ లిస్టులో వచ్చి ఉండేవి. జనాలు కూడా అర్థం చేసుకునేవారు వాళ్ళు కాబట్టి ఏదో ప్రణాళికాబద్ధంగా చేస్తున్నారని చెప్పి. కానీ వాలంటీర్ల చేతుల్లో పెట్టేసరికి అక్కడ పక్షపాతం అనేది అర్థమైపోతుంది. అంతే కదా, వాలంటీర్లే కాదు ఎమ్మెల్యే కూడా తన కులపోడికి తన మనిషికి తన బామ్మర్దులకి ఇచ్చుకున్నాడు. చాలా చోట్ల ఇదే జరిగింది. అవును, అవును. దాంతో ఏమైపోయింది, ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైంది. ఆ వ్యతిరేకత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొంప ముంచబోతున్నది. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడిగారు, మేనిఫెస్టో ముందర ఎట్టుంది, మేనిఫెస్టో తర్వాత ఎట్లుంది. మేనిఫెస్టో ముందర ఇంకా కొంచెం ఏదన్నా ఒక 40-50 సీట్లు వస్తాయేమో జగన్మోహన్ రెడ్డికి అనిపించింది. మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత 15 అన్నా వస్తాయా అనిపిస్తున్నది. అవును. ఎందుకు చెప్తున్నానంటే ఇంత సీరియస్ కామెంట్ నేను ఎందుకు చేస్తున్నానంటే, యువతల చంద్రబాబు నాయుడు ఏమో సామాజిక భద్రతా పెన్షన్లని 4,000కి పెంచుతున్నానని చెప్తున్నాడు. నువ్వేం చెబుతున్నావు, 3,500 ఇస్తాను, ఆ ఎక్స్ట్రా 500 కూడా మళ్ళీ ఎలక్షన్ల ముందరిస్తాడు. 2028కి ఒక 250, ఒకటి 2029 అంటే 2029లో మళ్ళీ ఓటేయాలి కదా. అవును. అది కాక ఒకవేళ అయినా సరే మార్చో ఏప్రిల్లో ఇప్పుడు వచ్చినట్టు వస్తే 2029కి 5 నెలలు మాత్రమే అప్పుడు ఇచ్చేది కూడా. ఎలక్షన్ల ముందర ఇస్తాను, అప్పటి వరకు మీతో నాకు పని లేదని చెప్తున్నాడు క్లియర్ కట్గా. ఇంక నీకు ఓటు ఎవరు వేస్తారు అంటే స్వార్థం నీకేనా, ఓటర్లకు ఉన్నదా? ఈ దీంతో అసలు ఈ మొత్తం ఏదైతే ఈ పెన్షన్ల మీద చేసిన ఎక్సర్సైజ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన ఎక్సర్సైజ్ అంతా వృధా అయిపోయింది. చంద్రబాబు నాయుడు స్ట్రైట్ అవే 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చేస్తానని చెప్తున్నాడు. 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వటమే ఇది కాకుండా కుల వృత్తుల మీద ఆధారపడ్డ బీసీలకి ఏజ్ తగ్గించేశాడు, 50 సంవత్సరాలకి ఇచ్చేస్తాను. దివ్యాంగులు వీళ్ళకి పెన్షన్ పెంచేశాడు, 6,000 దాకా ఇస్తానని చెప్పాడు. అంటే ఈ సమాజంలో వీళ్ళందరూ అడుగుతున్నారు, వీళ్ళకి ఈ 5 సంవత్సరాలుగా వీళ్ళకి ఎటువంటి లాభము రాలేదు, మనం కూడా ఇగ్నోర్ చేస్తే బాగుండదు, అందుకని మనం ఎంత కష్టమైనా సరే వీళ్ళకి ఇద్దాము అని చెప్పి చంద్రబాబు ఆలోచించి ఈ స్కీములన్నీ పెడుతూ ఉన్నాడు. నువ్వేం చేస్తున్నావు, ఇప్పుడు ఇవ్వను మళ్ళీ ఎలక్షన్ టైంలో ఇస్తా అని నువ్వు క్లియర్ కట్గా చెప్తున్నావు. నీకు ఓటు ఎవరిని వేస్తారా? నేను కష్టపడి నీ కోసం అని చెప్పి నేను ఏదో ఒక విధంగా చేసి నీకు పెన్షన్ ఇస్తాను అంటే అదొక అర్థం వేరు. మళ్ళీ ఓటేసే టైంకి ఇస్తాలే అంటే మేమందరం ఓటు బ్యాంకా నీకు అన్న ఆలోచన ఇప్పుడు ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ సార్, ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నాడు, ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో లేడు, ప్రతిపక్షంలో ఉన్నాడు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళే అంత ధైర్యంగా మేము 4,000 ఇస్తాం 6,000 చేస్తాం అని చెప్పేసి అంత ధైర్యంగా చెప్తున్నప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండి కూడా పూర్తిగా డిసైడ్ అయిపోయినట్టేనా, ఇంకా నేను చేయలేను, నేను చేతులు ఎత్తేసినట్టే అని చెప్పేసి 3,500కి ఆగిపోయాడంటే మీకు అది ఆల్రెడీ స్పష్టం అయిపోయింది కదా. ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి జీతాలే ఇవ్వలేని వాడు, పెన్షనర్లకి పెన్షన్ ఇవ్వలేని వాడు, టీచర్లకి జీతాలు ఇవ్వలేని వాడు,
చిన్న చిన్న కాంట్రాక్టర్లు 1,50,000 60,000 గవర్నమెంట్ వర్క్స్ చేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లకి బిల్లులు కూడా ఇవ్వలేని వాడు, సర్పంచులు కూడా ఎదురు తిరిగారు, మాకు ఇంకా బకాయిలు రావు. సర్పంచుల జేబులో పడ్డ డబ్బుల్ని లాగేసుకున్నవాడు ఇంక నీకు ఎట్లా ఇవ్వగలుగుతాడు? ఎట్లాగూ ఇవ్వలేడు. 14 లక్షల కోట్ల రూపాయల అప్పులో ఉన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్. కానీ 7 లక్షలు అని చెప్పి మాట్లాడుతున్నాడు. అప్పులు, రాష్ట్ర ప్రభుత్వ అప్పులు అంటే అది చాలా విస్తృతమైన సబ్జెక్ట్. నువ్వు అప్పుగా రిజర్వ్ బ్యాంక్ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెచ్చుకున్న అప్పే కాదు, కార్పొరేషన్ల మీద అప్పు ఉంటుంది, కాంట్రాక్టర్లకి బిల్లుల బకాయిల అప్పు ఉంటుంది. నీకు ప్రభుత్వం పిఎఫ్ డబ్బులు, ఎంప్లాయీస్ పిఎఫ్ డబ్బులు కూడా వాడుకున్నాడు కదండి. అవును అవును. స్వయం సహాయక సంఘాలు దాచిపెట్టుకున్న పొదుపు సంఘాల డబ్బులు కూడా వాడుకున్నాడు కదండి. అందువల్ల ఇంక ఇప్పుడు నెక్స్ట్ టర్మ్కి ఆయనకి డబ్బులు ఎక్కడి నుంచి తేవాలో ఆయనకే తెలీదు. అందుకని చెప్పి ఆయన చేయలేను అన్న నిర్ధారణకు వచ్చేసాడు. మీరు అడగచ్చు, మరి చంద్రబాబు ఎట్ట చేస్తాడని. చంద్రబాబు నాయుడు గతంలో కూడా చేశాడు కదా. ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్కమ్ ఎట్లా రావాలో ప్లాన్ చేసుకుంటాడు, ఆ ఇన్కమ్ని ఎట్లా సిస్టమేటిక్గా ఖర్చు పెట్టాలో ప్లాన్ చేసుకుంటాడు. గతంలో కూడా ఆయన బాగా సంక్షోభంలో ఉన్న టైంలోనే ఆయన చేశారు కాబట్టి ఆయనకి ఒక ఎక్స్పీరియన్స్. సో ఈ తరహా అన్నమాట. ఈ తరహాలో మనం చేసుకుంటే, ఇప్పుడు మీకు ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, అమ్మఒడి 15,000 ఇస్తా అన్నాడు. ఏం చేశాడు? ఒక 2,000 రూపాయలు కట్ చేశాడు. ఎందుకు? బాత్రూములు, టాయిలెట్లు అవన్నీ కడగాలి స్కూళ్ళల్లో అని చెప్పి. ఆ స్కూల్ అవన్నీ కడిగేది గవర్నమెంట్ పనే, ఈ చదువుకునే పిల్లగాడి పనే? అదే 2,000 కట్ చేశాడు. అంటే 15,000 ఇస్తానని 13,000 ఇచ్చాడు. ఇప్పుడేంటి 17,000 ఇస్తానంటున్నాడు. అంటే నువ్వు స్కూలు టాయిలెట్లు కడగడానికని 2,000 కట్ చేసావు, ఇప్పుడు నువ్వు 4,000 కట్ చేయమని నమ్మకం ఏంటి అని అడుగుతున్నారు. అవును. చంద్రబాబు నాయుడు ఏమో నువ్వు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తానని ఆయన చెబుతున్నాడు. నువ్వేమో తగ్గించి చెప్తున్నావు. నీకు ఎట్లా ఓటేస్తారు? ఈ తరహా అంటే ఒకటి 2 అని కాదు, నీకు రకరకాలుగా ఇదే పని ప్రతి చోట అంతే. నీకు రైతు భరోసా కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి 13,500 ఎంతో ఇస్తున్నాడు, దాన్ని 16,000 చేస్తానంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఏం చెబుతున్నాడు? నేను 20,000 ఇస్తా బాగుంటున్నాడు. రైతుకి ఇన్పుట్ సబ్సిడీ 20,000 ఇస్తే సరిపోతుంది, నేను 20,000 ఇస్తానని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. నువ్వేం చెబుతున్నావు? 16,000 ఇస్తా. అంటే ఈ తరహాలో ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టేసరికి మొత్తం ప్రజలకు అందరికీ అర్థమైపోయింది, ఇతనికి చేత కాదు, ఇతను మనల్ని 5 సంవత్సరాలు ఇబ్బంది పెట్టాడు, మళ్ళీ ఓటేస్తే అసలు ఈ వచ్చే రాష్ట్రం కూడా చేతికి రాకుండా పోతుంది అన్న ఒక నిర్ణయానికి రావటంతో కనీసం 40-50 సీట్లన్నా రావాల్సిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 15-20 మధ్యలోకి వచ్చేసాడు. అయితే ఆయన అన్న మాటల్లోనే ఇంకొకటి, ఏదైతే టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి తరుణంలో దగ్గర 23,000 కోట్లు రోడ్లకు వెచ్చించారు, కానీ మేమైతే 42,000 కోట్లు పెట్టాము, కాకపోతే మా హయాంలో వర్షాలు పడ్డాయి కాబట్టి రోడ్లు కొట్టుకుపోయినాయి, అందుకని మీకు అభివృద్ధి కనిపిస్తలేదే ఉంటుంది. అంటే రోడ్లు ఒకసారి కొట్టుకోపోతే దాని ప్యాచ్ వర్కులు కూడా ఎప్పుడో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన రోడ్లే అని చెప్పేసి ప్రజలందరూ చెప్తున్నారు. ఈ 42,000 కోట్లు ఎటుపోయాయని చెప్పేసి ప్రజలు అడుగుతున్నారు. దానికి కూడా అంత సిల్లీగా వర్షాలు పడి రోడ్లు కొట్టుకుపోయినాయని చెప్పేసి అనే సీఎంని ఎవరన్నా చూసారంటారు? అసలు రోడ్డు వేయటానికి నువ్వు టెండర్ వేస్తే, టెండర్ పిలిస్తే ఎవడన్నా కాంట్రాక్టర్ వచ్చాడా? నువ్వు రోడ్లు ఎక్కడ వేసావు? అసలు నీ ప్రభుత్వానికి క్రెడిబిలిటీ ఎక్కడ ఉంది? నువ్వు బిల్లులు ఇవ్వవు అనే విషయం చాలా అందరికీ అర్థమైపోయి కాంట్రాక్టర్లు రావటం మానేశారు కదా, కాంట్రాక్టర్లు పనులు చేయటం ఆపేశారు కదా. నువ్వు రోడ్లు వెయ్యకుండా మరి నువ్వు అన్ని వేల కోట్లు ఎట్లా ఖర్చు పెట్టావు? ఎక్కడ ఖర్చు పెట్టావు? ఏ రోడ్డు వేసావు? ఏ రోడ్డు కొట్టుకుపోయింది? ఫోటోలు ఉన్నాయా? నాడు నేడులో స్కూళ్ళకి ఫోటోలు తీయించావు కదా, మనం వేసిన రోడ్లకు ఫోటోలు పెట్టగలుగుతావా? ఇవన్నీ ప్రజలు అడుగుతూ ఉన్నారు, వాళ్ళు నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. దాంతో ఇప్పుడు మొత్తం మేనిఫెస్టో పెట్టక ముందర వరకు జగన్ మీద కొంచెమన్నా నమ్మకం పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఈ మేనిఫెస్టో చూసిన తర్వాత మాకు తెలుసులే, మాకు అర్థమైపోయింది, నువ్వేం చేయలేవని, నువ్వు విఫలమయ్యావని మాకు తెలిసిపోయింది
అని ప్రజలు స్పష్టం చేస్తూ ఉన్నారు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా బిఫోర్ మేనిఫెస్టోలో కొద్దిగా చిగురంచే ఆశలు అయితే ఉన్నాయి. ఇప్పుడు అది కూడా లేదు. ఆఖరికి రుణమాఫీ కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నట్టు అది డబుల్ డిజిట్కే పరిమితం అయిద్దని చెప్పేసి మేబీ 20 or 15 లోపే ఆగిపోద్ది అని అయితే అంటున్నారు. చూద్దాం సార్ ఏం జరుగుతుంది. నమస్తే. నమస్కారం.